డిజాస్టర్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నీలో శ్రీమతి మంగళపూడి అనిత గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఆదించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఎండ అనిపించలేదు కదా యోగా చేస్తా ఉంటే. యాక్చువల్గా ఈ టైంలో బయటికి రావడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా ఇంతమంది ఈరోజు ఒకే వేదిక మీద ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని ఒక మంచి నినాదంతో ముందుకొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏ ప్రోగ్రాం చేసినా తన ముందు ఒక ప్రత్యేకమైన శైలిలో చేస్తుంటారు మా సిపి గారు. మా సిపి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ పోలీస్కి సంబంధించి పోలీస్ థిమాటిక్ గా యోగాంధ్ర చేయాలి అంటే ద బెస్ట్ ప్లేస్ యాక్చువల్గా స్టేట్ లో అనుకుంటే విజయవాడ కమిషన్. ఎందుకంటే ఇక్కడ విజయవాడ కమిషన్ అనేట్లో సంపూర్ణంగా సపోర్ట్ చేసే స్టాఫ్, అట్ ద సేమ్ టైం అంతే విధంగా సపోర్ట్ చేసే మా చంటి గారు లాంటి చాలా మంది ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఉండటం, వాళ్ళందరూ సహాయ సహకారాలతో డే ఫస్ట్ ఓపెనింగ్ చాలా మంచి ఓపెనింగ్ చేశాను. దాని వీరపాండ్యన్ గారు కూడా గుర్తించాలి. మా హెల్త్ కమిషనర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి తన బాధ్యతగా ఈరోజు మన కమిషనర్ గారు వీరపాండ్యన్ గారు రావటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జేసీ గారు, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, నా తోటి నా పోలీస్ కుటుంబ సభ్యులు, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన పోలీస్ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఇది ఒక మనం ప్రైడ్ కింద భావించాలి. యోగా అన్నది మనం ఎక్కడెక్కడి నుంచి అంటే నేను మిగతా వాటిని కూడా నేను ఎక్కడెక్కడ క్రిటిసైజ్ చేయట్లా, కానీ 5000 సంవత్సరాల క్రితం నుంచి భారత సంస్కృతిలో మన నరనరాల్లో ఉన్న యోగా అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా క్యాలెండర్ లోకి తీసుకెళ్లి పెట్టిన ఘనత మాత్రం నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఎందుకంటే 2014 తర్వాత ఐక్యరాజ్యసమితి వేదిక మీద ఇలా యోగాంధ్ర చేయాలి అంటే, యోగా డే చేయాలి అంటే సుమారుగా 150 దేశాలు ఏకగ్రీవంగా ఆ రోజు ఆమోదం చెందిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా ఈ యోగాని ప్రతి సంవత్సరం యోగా డేని సెలబ్రేట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేయడం. యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. నిజంగా ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ ఒక విషయం ఏంటంటే ఒక మంచి యోగా అన్నది అంటే సాధారణంగా ఎక్సర్సైజెస్, ప్రాణాయామం ఇవన్నీ ఉన్నా కూడా యోగాని ప్రతిరోజు సాధన చేయటం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. అది ఆ ప్రక్రియలో భాగంగా నేర్పించే మంచి యోగా ప్రక్రియ. ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రియదర్శిని గారు అయితే అద్భుతంగా చేర్పించారు వాళ్ళ టీంతో. ఆవిడ వాయిస్ లో కూడా ఒక మెస్మరైజ్ ఏదో సంథింగ్ ఒక మెరాకిల్ ఉంది మీ వాయిస్ లో కూడా. అంటే అలాంటి ఒక మనం ఏదో అంటారు కదా, మనం మెస్మరైజ్ చేశారు, హిప్నోటిస్ చేశారంటారు. అది యోగానే సాధ్యమవుతుంది, హిప్నోటిస్ కాదు, మెస్మరైజింగ్ చెప్తున్నాను. ఎస్పెషల్లీ ఈ రోజు యోగా సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక ఆరోగ్యవంతమైన మానవుడి చేతుల మీదుగానే మనకి మంచి జరుగుతుంది, ఫర్దర్ గా సమాజం కూడా ముందుకెళ్తుందన్న వ్యక్తి. తను చేయడమే కాకుండా అందరినీ కూడా చేయాలి అని చెప్పి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా మనం జిమ్కి వెళ్ళాలంటే ఒక స్థాయి వాళ్ళు ఒక జిమ్కి వెళ్తారు, ఇంకో స్థాయి వాళ్ళు ఇంకో జిమ్కి వెళ్తారు. కానీ యోగా చేయాలంటే ఒకటే మ్యాట్. పేదవాడైనా, ధనికుడైనా, వ్యాపారస్తుడైనా, ఉద్యోగస్తుడైనా ఎవరైనా యోగా చేయాలంటే ఒకటే మ్యాట్ కావాలి, యోగా మ్యాట్ ఒకటే కావాలి. కానీ జిమ్లు చేయాలంటే డిఫరెంట్ స్టేజెస్ ఉండొచ్చు. కానీ అటువంటి యోగాని ఈరోజు అడాప్ట్ చేసుకోవడం ఒక ఎత్తు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మార్నింగ్ లెగిస్తే మనకి నెగిటివ్ ఆరా ఉంటుంది. మీకే కాదు నాకు ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ అందరికీ పువ్వులతోనే, కాయలతోనే గుడ్ మార్నింగ్ వస్తాయి. నాకు వచ్చే గుడ్ మార్నింగ్ ఎలా వస్తాయంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందనో, లేకపోతే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిందనో. దాన్ని క్యారీ చేయడం మినిమం 4-5 months పట్టింది నాకు కూడా. తర్వాత వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నా. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ నాకు నేర్పారు హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. మా ఐపీఎస్ ఆఫీసర్లు, మా పోలీస్ డిపార్ట్మెంట్, ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్ కూడా కొన్ని సందర్భాలు అతన్ని కూడా చూసి నేను నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ అని. అంటే ఆ హ్యాండిలింగ్ అనేది ఒక్కొక్కసారి మనం కూడా ఈ మధ్యకాలంలో చూస్తా ఉంటే డిపార్ట్మెంట్ లోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్స్ రావటం, షుగర్ అటాక్ అయిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్ గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఇందాక నిన్ననే ఒక అతను నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు, ఈవెన్ మనం ఎక్కువ హై స్ట్రెస్ లో ఉన్నా కూడా 1 or 2 బ్రీతింగ్ మనకి ఎక్సర్సైజెస్ కనుక కార్ లో ఉండి కూడా చేసుకున్నా మనం దీన్ని తగ్గించుకోవచ్చు, ఆ స్ట్రెస్ ని తగ్గించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తున్న పదం ఏంటంటే డిప్రెషన్. అసలు చిన్నపిల్లలకి డిప్రెషన్ ఏంటండి? అసలు పెద్దవాళ్ళకే డిప్రెషన్ అంటే ఈ సిచ్యువేషన్స్ అలా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి.
దాని నుంచి బయటికి రావాలంటే యోగా అనేది చాలా ముఖ్యం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని మన అందరం కూడా అడాప్ట్ చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంచుమించుగా ఒక 1 lakh అండి సర్టిఫికేషన్స్ మనకి కావాలనుకున్నారు. 1 crore సర్టిఫికేషన్స్, 1 crore సర్టిఫికేషన్స్ కావాలి. యోగా ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్స్ 1 crore సర్టిఫికేషన్స్. అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం 1,91,00,000 మందికి సర్టిఫికేషన్స్ ఇచ్చాం. నేనేమంటానంటే 14 రోజులు కాకుండా కంటిన్యూగా జీవితంలో భాగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం స్టేట్ వైడ్ గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీలైతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుని ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం వేదికగా నేను ఒక విషయం చెప్పాలి. ఈ రోజు విషయవాద కమిషనరేట్ కానీ అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా గాంజాను ఎంతవరకు నిర్మూలిస్తున్నామో మీ అందరూ కూడా చూశారు. ఈ రోజుకి ఒక జీరో కల్టివేషన్ తీసుకొచ్చాం. అంటే ఇది ఒకరి మీద ఒకరు పోటీగా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒక దగ్గర మనం అందరం కూడా చైతన్య ప్రోగ్రామ్ అని సంకల్ప ప్రోగ్రామ్ అని ఇలా ముందుకు తీసుకెళ్తా ఉంటే ఇక్కడ మన దగ్గర కూడా 2.0 ఇప్పుడు డ్రగ్స్ మీద దండయాత్ర అని చెప్పి చాలా మంది ఒక 5 ఆడబిడ్డలు ఆ రోజు నిజంగా రియల్ హీరోస్ లో సైకిల్ యాత్ర చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. దానికి నెక్స్ట్ ఫేజ్ అక్కడితో ఆగిపోకుండా వాళ్ళ శ్రమ అక్కడితో వృధా కాకుండా మన ఈగల్ టీమ్ అదేవిధంగా మన కమిషనర్ పోలీస్ వీళ్ళందరూ కలిపి 2.1 తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళు ఒక పరివర్తన తీసుకునే విధంగా ఈ రోజు చాలా మంది ముందుకు తీసుకురావడం. ఇందాకే మా ఈగల్ రవికృష్ణ గారు చెప్తున్నారు, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా మేము ప్రక్షాళన స్టార్ట్ చేశాం. ఎక్కడ కూడా స్ట్రీట్స్ లో కూడా ఎక్కడ కూడా దొరకకుండా చేస్తున్నాం. సో ఈ రోజు దీనికి ఇక్కడ పబ్లిక్ నుంచి అంతే సపోర్ట్ లభిస్తున్నందుకు ఫర్దర్ గా కూడా సపోర్ట్ లభించాలని మనందరూ కూడా కోరుకుంటూ గాంజా రహిత ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్ రావాలని ఏదైతే మన సీఎం గారు కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ మనందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గౌరవ హోంమంత్రి వర్యులు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.